Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు తగ్గిందా లేదా అని చెక్ చేశారు. ఫీవర్ తగ్గింది, ఇంకా బ్యాక్ టు రొటీన్ వచ్చేసాను. సిద్ధుకేమో ఇవాళ హాలిడే అనమాట. సో చక్కగా మార్నింగ్ అంతా పడుకొని ఆల్మోస్ట్ లైక్ 8:30కి అట్లా నిద్రలేచా. ఇంకా లేవగానే ఫస్ట్ క్లీనింగ్ పని మొదలు పెట్టేశాను. లివింగ్ రూము ఇక్కడ డైనింగ్ దగ్గర కొంచెం క్లీన్ చేద్దాము అని చెప్పి అనుకున్నా. ఇక్కడైతే కొంచెం సిద్ధుని క్లీన్ చేయమని చెప్తున్నాను అనమాట. అంటే చైరెక్కి చేయాలి, సర్లే తనైతే ఫాస్ట్గా చేసేస్తాడు అని చెప్పి జస్ట్ ఊరికే అడిగితే ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా క్లీన్ చేసి పెడతా ఉన్నాడు. 3-4 డేస్ అయిపోయిందనమాట డస్టింగ్ చేసి. అసలు ఇల్లంతా కూడా కొంచెం ఏంటో చిరాగ్గా అనిపిస్తుంది. సరే ఒకసారి తుడిచేసి ధూపం అది వేద్దాము అని అనుకున్నా. క్లీనింగ్ ఏమో డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి మొదలు పెట్టాను. సరే చిన్నగా చేస్తూ ఉంటే సడన్గా ఎందుకో బ్యాక్ పట్టేసినట్టు, కాళ్ళ నొప్పులు అవన్నీ స్టార్ట్ అయ్యాయి. మేబీ ఒక 3 డేస్ అట్లాగా ఫీవర్ ఉంది కదా, సరే కొంచెం ఆ వీక్నెస్ ఉందేమో అని చెప్పి ఈ పనంతా అయితే ఆపేసాను. ఇంకా పెద్ద క్లీనింగ్ లాగా అట్లా ఏం చేయలేదు. ఇవాళ సిద్ధు ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను ఏదన్నా కొంచెం తనకి నచ్చేవి చేయాలి. సో క్లీనింగ్ అంతా నేను ఎనర్జీ వేస్ట్ చేసేస్తే మళ్ళీ కుక్ చేయాలి కదా, సో రెండింటికి సరిపోదు అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను కొంచెం కాఫీ అది తాగుతూ ఒక సిరీస్ పెట్టుకుందాము అనుకున్నా. సిద్ధు ఇక్కడ చక్కగా నీట్గా 2 times అట్లా క్లీన్ చేసి ఒక పిక్ కూడా తీసాడనమాట. బాగుందా అమ్మా అని అడిగాడు. ఇత్తడి విగ్రహాలు జస్ట్ తొలిపేసి పెట్టేశాను, ఎందుకంటే వాటికి యాంటిక్ పాలిష్ ఉందన్నమాట. ఇది ఫుల్గా ప్యూర్ గోల్డ్ కలర్లో వచ్చే బ్రాస్ లాగా అయితే ఉండదు. విగ్రహాలు వచ్చేసరికి లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతీదేవి లోకల్ స్టోర్ చెన్నైలో తీసుకున్నాను. బాగా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్పాను కదా, అందుకని అసలు పనంతా ఆపేసేసి చక్కగా కాఫీ తెచ్చుకొని నేను ఇప్పుడు ప్రస్తుతం చూసే సిరీస్ చూస్తున్నాను. ద గ్లోరీ అని చెప్పి నేను ఆల్రెడీ షేర్ చేశా కదా దీని గురించి. నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట. ఒక 1/2 hour కాళ్ళు మడుచుకొని కింద కూర్చునేసరికి చాలా రిలాక్స్డ్గా అనిపించింది. చక్క మజిల్స్ అన్నీ ఫ్రీ అయిపోయినట్లు అనిపిస్తే ఇంకా తర్వాత వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వంట, క్లీనింగ్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. ఆఫ్టర్నూన్ ఏదైనా స్వీట్ చేయాలి అనిపించింది. సరే నువ్వుల లడ్డు గుర్తొస్తే ఇంకా ఇవన్నీ తెప్పించుకున్నాను. నువ్వులు 200 grams ప్యాకెట్లు 2, ఒకటేమో అవిసె గింజలు 150 grams ప్యాకెట్ తెప్పించాను. ఎండు కొబ్బరి కొద్దిగా ఒక సగం చిప్ప తీసుకుంటే అది పీసెస్ కట్ చేసి మిక్సీ వేసేసి ఇందులో కలిపేస్తా. అవిసె గింజలు 150 grams ప్యాకెట్లో హాఫే యూజ్ చేశాను, ఎందుకంటే ఇవి కొంచెం చేదొస్తాయి. ఇప్పుడు ఈ నువ్వులు చూడండి ఫుల్ వైట్గా కూడా ఉండవన్నమాట. నేను యూజ్ చేసేవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి, సమ్ బిస్కెట్ కలర్ అనొచ్చు. సో ఇవి కూడా చేదుగా ఉంటాయి అన్నమాట ఈ నువ్వులు. మామూలుగా అయితే మనం తెల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ టేస్ట్లో అసలు ఉండవు. సో నేను ఏం చేశానంటే మరీ చేదు లేకుండా అవిసె గింజలేమో 150 grams హాఫ్ ప్యాకెట్ తీసుకున్నా. నువ్వులు వచ్చేసరికి ఒక 200 grams ప్యాకెట్, ఇంకో 200 grams ప్యాకెట్లో హాఫ్ యూజ్ చేసా, అంటే 100 grams. నువ్వులు అవిసె గింజలు కలిపేసి ఒక వైట్ ప్యాన్లో సిమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తూ ఉంటుంది కదా, సో అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే చాలు, మరీ ఎర్రగా అవనవసరం లేదు. నువ్వులు వేడిగా ఉండగానే మనం మిక్సీలో వేసుకోవాలి, ఎందుకంటే నేను ఇందులో బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. బెల్లం పాకం యాడ్ చేసేటట్టయితే నువ్వులు చల్లబడినా పర్వాలేదండి, ఎట్లా కొట్లా ఉండచొట్టేయడానికి వచ్చేస్తుంది. సెస్మీ సీడ్స్ ఫ్రై చేసుకునే టైంలోనే ఎండు కొబ్బరి కూడా మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పౌడర్ లాగా అవుతుంది. నెక్స్ట్ బెల్లం పౌడర్ కూడా రెడీగా ఉంచుకుంటున్నాను. యాక్చువల్లీ మొన్న ఫ్రిడ్జ్ టూర్ చేసినప్పుడు మన వ్యూవర్ ఒకరు చెప్పారు బెల్లము ఇట్లా స్టీల్ డబ్బాలో పెట్టకూడదు అని. రీజన్ అయితే నాకు తెలియదండి. మామూలుగా బెల్లం క్యూబ్స్ లాగా దొరుకుతాయి కదా, అవి మామూలుగా స్టీల్ డబ్బాలో పెట్టేవాళ్ళని కూడా నేనైతే చూశాను. దీనికి రీజన్ ఏదన్నా మీకు తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇంకా అవిసె గింజలు, నువ్వులు కొంచెం వేడిగా ఉండగానే బెల్లం వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఎలా అంటే మిక్సీ పట్టుకోవాలి, పల్స్ అసలు చేయొద్దు, ఫుల్ స్పీడ్లో తిప్పేసేయండి. చక్కగా షైనీగా లోపల నువ్వుల్లోంచి ఆయిల్ అది బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. నువ్వుల లడ్డు ఎప్పుడు కూడా అట్లా నూనె బయటకు వస్తున్నప్పుడు చక్కగా ఉండగట్టుకొని తింటేనే హెల్దీ అంట. ఇది నేను జగన్ గురూజీ అని చెప్పి యోగా చెప్తూ ఉంటారు కదా, ఆయన ఛానల్లో విన్నాను. అండ్ ఇట్లా మనం నూనె వచ్చేటట్టు మిక్సీ పట్టుకుంటే ఉండ చుట్టుకోవడం కూడా చాలా తేలిక. మనం ఎటు పాకం పట్టట్లేదు కదా, సో బెల్లం పౌడర్ వేస్తున్నాం కాబట్టి ఇదొక ఈజీ మెథడ్.
మనం ఏదైనా సరే స్వీట్స్ కానీ సేవరీస్ కానీ బాగా శ్రద్ధగా చేసుకుంటాం కదా, అవి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే ఫుల్గా చల్లార్చిన తర్వాతే వాటిని బాక్స్లో పెట్టుకోవాలి. అది ఎయిర్ టైట్ కంటైనర్ అయినా సరే, స్టీల్ డబ్బా అయినా, టప్పర్వేర్ అయినా, ఎందులో పెట్టినా సరే మనం ఫుల్గా చల్లారిన తర్వాతే, ఫుల్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే మనం బాక్స్లో పెట్టుకోవాలి. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే స్వీట్ షాప్స్లోవి కొంచెం ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవి కొద్దిగా నిలవ ఉండగానే స్మెల్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ప్యాకేజింగ్ హడావుల్లో గోరువెచ్చగానో లేకపోతే వేడిగానో ప్యాక్ చేసేస్తారు. సో అదే అనమాట డిఫరెన్స్ మనం ఇంట్లో చేసుకునే వాటికి బయట వాటికి. మన అమ్మ వాళ్ళందరూ కూడా ఏదన్నా చేశారంటే ఫుల్గా చక్కగా ఆరబెట్టేస్తారు. కారణం ఇదే అనమాట. ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే నెల రోజులు, నెలన్నర అట్లా నిలవ ఉండేవి ఇదివరకు చేసినవి. కారణం ఒకటేనండి, ఫుల్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు మనము బాక్స్లో పెట్టుకోవాలి. ఈ జార్స్ వచ్చి నేను అమెజాన్లో తెప్పించుకున్నాను, అది కూడా ఫ్రిడ్జ్ కోసం అనమాట. బట్ నేనైతే ఇవాళ ఈ లడ్డూలు చేశానని చెప్పి ఇది స్టోర్ చేసేస్తున్నాను. ఈ జార్స్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరికన్నా యూజ్ అవుతాయేమో చెక్ చేసుకోండి. సిద్ధు ఈవినింగ్ బ్యాడ్మింటన్కి వెళ్తున్నాడు అనమాట. సో తన్ని డ్రాప్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి బోల్డ్ అన్ని గిన్నెలు ఉన్నాయి, అవి సర్దుకోవాలి అని చెప్పి అనుకున్నాను. ఒకసారి గిన్నెలు చూపిస్తా ఎన్ని ఉన్నాయో సర్దాల్సినవి. ఎందుకు ఇన్ని గిన్నెలు ఉన్నాయి అంటే మార్నింగ్ కుక్ చేయలేదు కదా, సో ఆఫ్టర్నూన్ కుక్ చేసేసరికి బోల్డ్ అన్ని డిషెస్ వచ్చాయి. అండ్ తర్వాత నెయ్యి ప్రిపేర్ చేశాను, పిండి వేసాను, దోస పిండి ప్రిపేర్ చేశాను, సెసమి లడ్డూస్ ఇవన్నీ చేసేసరికి చాలా గిన్నెలు అయిపోయాయి. ఇవన్నీ సర్దుకోవటం ఒక ఎత్తు. పిండి ఈ 2 గిన్నెల్లో పెట్టాను అనమాట. సో ఇప్పుడంతా టక్టకా సర్దేస్తా. ఆఫ్టర్నూన్ దాల్ మఖని అండ్ కడీ చేశాను, సో అందుకని ఈ 2 గిన్నెలు వాడాల్సి వచ్చింది. పప్పు తర్వాత పెరుగుచారు లాంటివి వీటిల్లో మట్టి కుండల్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి నేను చెన్నై లోకల్ స్టోర్స్లోనే తీసుకున్నా. పాల గిన్నెలు, పిండి గిన్నెలు మొత్తం కలిపి ఉన్నాయి. అండ్ మన వ్యూవర్ ఒకరు క్యారెట్ పాన్ గురించి అడిగారు, సో ఇప్పుడు చూపిస్తా. ఇది కొని ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది కదా. అయితే కలర్ అయితే కొద్దిగా చేంజ్ అవుతుంది, వాడే కొద్దీ కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇవాళైతే నేను వాష్ చేయలేదు, మా మేడే చేసింది అనమాట. సో చూసారు కదా కొంచెం ఈ నూనె మరకలు అవన్నీ ఉన్నాయి. నేనైతే అది కూడా నీట్గా చేసేసుకునేదాన్ని, ఎందుకో ఇవాళ ఓపిక లేక తనకి వేసేసాను. సో మళ్ళీ వాష్ చేస్తా దీన్ని. అయితే ఇది ఎందుకు చూపించమన్నారంటే మరకలు ఏమన్నా పడుతున్నాయా, కలర్ చేంజ్ ఉందా అని. జాగ్రత్తగా వాడుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇది శాండ్విచ్ పోటము, ఇది స్టీల్ అయితే చాలా బాగుంది. సో ఈ అడుగు భాగం ఉంది కదా, ఇది నేను చాలా నీట్గా మెయింటైన్ చేస్తే కొంచెం కలర్ చేంజ్ అయితే కనిపిస్తుంది, కానీ పాన్ ఓవరాల్గా అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. ఇది మళ్ళీ ఒకసారి నేను వాష్ చేసేస్తాను, ఈ మరకలన్నీ పోతాయి. ఇవాళ ఆఫ్టర్నూన్ 12 నుంచి అట్లాగా కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. దాల్ తడక, జీరా రైస్, కడీ. సో ఇవేమో లంచ్కి చేశా కదా. లంచ్ తర్వాత ఏమో నువ్వుల లడ్డు, దోస పిండి, తర్వాత నెయ్యి ఏమో కొంచెం అవసరపడింది, సో అది కూడా చేశాను అనమాట. సో ఇవన్నీ చేసుకునేసరికి నాకైతే భలే టయర్డ్గా అనిపించింది. సో ఇప్పుడు ఆ మధ్యాహ్నం ప్రిపేర్ చేసిన దోస పిండితోటి దోశలు వేసేద్దాము డిన్నర్కి అని అనుకున్నా. గిన్నెలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా బయటంతా కూడా, చాలా విసుగ్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇవైతే మొత్తం అన్నీ ఎక్కడొక్కటి సర్దేసేయాలి. ఇలా ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే టేబుల్ మీద ఒక క్లాత్ వేసేసి దాని మీద పెద్ద గిన్నెలు పెట్టించేస్తాను. అండ్ మామూలుగా బాస్కెట్లోనేమో చిన్నవి అవన్నీ పెడుతుంది. ఇలా సెపరేట్గా ఎందుకు అంటే ఫాస్ట్గా డ్రై అవ్వటానికి, సో దట్ మనం ఈజీగా సర్దేసుకోవచ్చు. దోసపిండి కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా పిండి పక్కకు తీసి వాటర్ కలిపేసి దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దోశల్లోకి అయితే నేను ఇవాళ ఏది చేయలేదు కదా, సో అల్లం చట్నీతో తినేస్తున్నాను. పక్కన నేను న్యూస్ వింటున్నాను అనమాట. కొంచెం ఏదన్నా డిఫరెంట్గా వినాలనిపించింది ఇవాళ. సో ఒక ఇంటర్వ్యూ వింటున్నా, యాక్చువల్లీ అది న్యూస్ కూడా కాదు. ఎప్పుడైనా సరే ఏదన్నా మోటివేటింగ్గా వినాలి అంటే ఐఏఎస్ ఆఫీసర్స్వి ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, వాళ్ళవి, డాక్టర్స్వి వింటూ ఉంటా. సో వాళ్ళది ఏంటంటే ఒక డిఫరెంట్ అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళు పెరిగిన విధానమే కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు చాలా యునీక్గా ఉంటాయి, ఒకరికొకరికి అసలు సంబంధం ఉండదన్నమాట. సో అలా ఏంటంటే మనకి ఇన్స్పైరింగ్గా, మోటివేటింగ్గా అనిపిస్తూ ఉంటాయి వాళ్ళందరివి వింటుంటే. ఎక్కువగా అంజలి ఇంటర్వ్యూస్ వింటూ ఉంటాను. ఐ డ్రీమ్ ఇంకా సిగ్నేచర్ స్టూడియోస్లో తను కండక్ట్ చేస్తూ ఉంటుంది కదా, అవి చాలా బాగుంటాయి.
సమ్మర్లో ఎప్పుడైనా మనం కోల్డ్ వాటర్ క్యారీ చేయాలి అని అంటే బాటిల్స్లో తీసుకెళ్తూ ఉంటాము. అది ఒక 1 అవర్ కన్నా ఎక్కువ ఉండదు కదా. ఒక్కొక్కసారి ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి ఇష్టపడతాము. వైడ్ మౌత్ బాటిల్స్ అయితే మామూలుగా ఈ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ బాగానే ఉంటాయి, ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే సిలిండ్రికల్ షేప్లో ఉన్న ఐస్ మౌల్డ్స్ కూడా మనకు దొరుకుతున్నాయి. ఇవైతే నారో మౌత్ బాటిల్స్కి చాలా ఈజీగా ఉందన్నమాట ఐస్ అందులో వేసేసుకోవడానికి. సో ఇదైతే నేను సిద్ధు బాటిల్ కోసం అని తెప్పించానండి. ఇది ఆల్రెడీ ఒక ట్రే అయితే లోపల పెట్టేశాను. సో ఏ షేప్లో ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాము. ఇలాగా కొంచెం పొడవుగా ఉంటాయి. ఇందులో చిన్నవి కూడా అవైలబుల్ ఉన్నట్లున్నాయి. సో నాకు ఇది కొంచెం మంచి డీల్లో వచ్చిందని తీసేసుకున్నాను. దీని లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటే మీరు చెక్ చేయొచ్చు. సఫిషియంట్ అమౌంట్ వాటర్ పోసినప్పుడు చక్కగా రౌండ్ సిలిండ్రికల్ షేప్స్లో వస్తున్నాయి. కొంచెం వాటర్ తక్కువైనాయి అనుకోండి, అవుట్ ఆఫ్ షేప్లా అనిపిస్తుంది. బట్ మనకి ఏంటంటే పర్పస్ని మీట్ అయిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, అదే చూసుకుంటాం కదా. నాకైతే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ టైంలో వాటర్ బాటిల్ ఫిల్ చేయడానికి. ఇదేటు మిల్టన్ వాళ్ళది థర్మోసే అనమాట, హాట్ అండ్ కోల్డ్ టైప్ వాటర్ బాటిల్. సో ఐస్ క్యూబ్స్ వేసేసి కొంచెం మామూలుగా వాటర్ పోసామనుకోండి, రూమ్ టెంపరేచర్ వాటర్, చక్కగా ఒక 6-7 అవర్స్ వరకు బాగా చల్లగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది దీని కెపాసిటీ తక్కువ కాబట్టి ఆఫ్టర్నూన్ కల్లా ఈ బాటిల్ అయిపోతుంది అనమాట. మన వ్యూవర్ ఒకరు ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ చూపించమన్నారు. సో ఇవి వచ్చేసరికి మామూలుగా సాలిడ్ వుడ్ అండి, అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇవి సాలిడ్ వుడ్ అయినా సరే పెద్ద వెయిట్ ఎక్కువ ఏమీ ఉండవు, జస్ట్ ఎల్ క్లాంప్స్ తోటి ఫిక్స్ చేస్తారు. మీరు ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అన్ని సర్చ్ చేస్తే బోల్డ్ అని వెరైటీస్ దొరుకుతాయి. సో జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను. ఈ డీర్ వేస్ గురించి కూడా మన వ్యూవర్ అడిగారనమాట. ఇది నేను చాలా లాంగ్ బ్యాక్ అమెజాన్లోనే పర్చేస్ చేశాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Thank you for your time.